ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 30వ సంకీర్తన 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. ఈ మాట విన్న వెంటనే నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి కదూ. నిజమే బిడ్లారా, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటాల మధ్యలో ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, అది అప్పు బాధన, శరీర రోగ బాధన, చుట్టూత అవమానాలు, నిందలు అనే బాధల, రకరకాల సమస్యల మధ్యలో నువ్వు తల్లడిల్లిపోతున్నావు కదూ. రాత్రంతా కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడుతున్నాయి కదూ. ఎవ్వరికి చెప్పుకోలేక నీ పడుపు తడిచిపోయేలా ఏడుస్తున్నావు కదూ. నిజమే బిడ్లారా, మన జీవితంలో ఎదురవుతున్న ఆ సమస్యలను బట్టి ఒక్కొక్కసారి మన గుండె తల్లడిల్లిపోతుంది. కానీ దైవజనమా, వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఇది దావీదు గారు అంటున్నాడు, రాత్రంతా నాకు ఏడుపు వచ్చినా ఉదయకాలము నాకు సంతోషం కలుగుతుంది అంటాడు. ఎందుకు ఈ మాటను దావీదు గారు చెప్పగలిగాడు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఉదయకాలం సౌలుతో పోరాటం, సైనికులతో పోరాటం, కుమారుడితో పోరాటం, అరణ్యంలో పోరాటం, ఎటు వెళ్ళినా కూడా దావీదుకి నెమ్మది లేదు. చూసావా? దావీదు 400 మంది తనతో తిప్పుకొని ఆహారాన్ని పెట్టిన వారే రాళ్ళు తీసుకొని దావీదును చంపటానికి పలు ప్రయత్నాలు చేశారు. వీటన్నిటిని గ్రహించి గమనించి దావీదు గారు అంటున్నాడు, వీటిని ఆలోచించి రాత్రుల్లో నాకు నిద్ర పట్టక ఏడుస్తున్నానయ్యా. కానీ ఉదయకాలం నీ కృపను నేను తలంచినప్పుడు, ఉదయకాలం నిన్ను స్తుతించినప్పుడు, రేయి మొదటి జావున నిన్ను ఘనపరిచినప్పుడు నా గుండె ఉప్పొంగిపోతుంది, నా బాధ తొలగిపోతుంది, నా నింద నాకు గుర్తుకు రావట్లేదు. నా హృదయము క్రొవ్విన ఎద్దు గంతులు వేసినట్లుగా నా హృదయ ఆనందము గంతులు వేస్తూ ఆ బాధను మరిచి సంతోషంగా నేను ఉంటున్నాను. అర్థమైందా బిడ్లారా? నీ జీవితంలో ఎన్ని పోరాటాలున్నా రేయి మొదటి జావున దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే, ఆ కృపను నువ్వు పొందుకోగలిగితే, ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నీ హృదయంలో ఎక్కడ లేని సంతోషం, ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం నీ కళ్ళ ముందు కనబడేలా నా దేవుడు చేయునుగాక. ఈ రోజున నీ జీవితం అంతా రకరకాల ప్రయత్నాల మధ్యలో ఏమి చేయలేక నిస్సహార స్థితిలో ఉన్నావా? నువ్వు చేతగాని వాడివేమీ కాదు, నువ్వు బలవంతుడవు. దేని ద్వారా బలవంతుడవు తెలుసా? దేవుని కృప ద్వారా నువ్వు బలవంతుడిగా మార్చబడుతున్నావు. ఆ కృప ఉదయకాలం నిన్నేం చేస్తుంది తెలుసా? మేఘముగా ఆవరిస్తుంది. ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? ఒక ప్రభావముతో నిన్ను నింపుతుంది. ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? నీ హృదయాన్ని తృప్తిపరిచి ఆనందంతో నింపుతుంది. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతును, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ దేహమును. ఆ ఉదయకాలం ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే తృప్తిపరుస్తుంది. ఇంకొక మాట చెప్పనా? యాకోబు గారు కూడా రాత్రంతా పెనుగులాడాడు. నష్టం, భయం, ఇబ్బంది, ఎవరికి చెప్పుకోలేనంతగా భార్య పిల్లల్ని పంపించి ఒంటరిగా ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో ఏడుస్తూ పోరాడాడు. ఉదయకాలమే ఆయనకి సంతోషం. ఏమన్నాడు దేవుడు? నీ పేరేంటని అడిగినప్పుడు అతడు యాకోబు అని చెప్పాడు. కాదు, నువ్వు ఇశ్రాయేలు. ఒక్క రాత్రి కన్నీరు తన జీవితం అంతా సంతోషంగా మార్చబడింది. యాకోబు ఆ రాత్రి చేసిన ప్రార్థన తన జీవితం అంతా సంతోషంగా మార్చాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కంగారు పడకు, భయపడకు. దేవుని సన్నిధిలో గడుపు.
ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఆ ఉదయకాలం కృపతో నిన్ను తృప్తిపరిచి సంతోషింపచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాగ్దానం ప్రతి గుండెల్లో ప్రతి వ్యక్తిలో నెరవేర్చమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.